మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మొత్తం అందరూ కూడాను కంప్లీట్‌గా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్‌ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి 'ముంతా' తుఫాన్ అయితే మనందరికీ తెలిసిందే. అయితే దాని తీవ్రత శ్రీకాకుళంపై ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. పచ్చటి పైరు పొలాలు మొత్తం కూడాను నేలమట్టం అయిపోయి, చేతికందిన పంట ఈరోజు నోటికి అందకుండాను భూమిలో కలిసిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము ఈరోజు విజువల్స్‌లోని. ఇటువంటి పంట పొలాలు మొత్తం కూడాను తీవ్రంగా నష్టమైతే ఈరోజు జరిగింది. అయితే ఈ 'ముంతా' తుఫాను ఇప్పటికి కూడా ఇంకా తీవ్రత ఇంకా ఉన్నాదంటూ ఈ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా అయితే మళ్ళీ దీని నుంచి వాళ్ళు తేరుకుంటారు, ఏ విధంగా అయితే ఈ నష్టం నుంచి వాళ్ళు బయటకొస్తారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. చూస్తే మొత్తం పంట పొలాలు మొత్తం కూడాను ఈరోజు నేల కొరిగేసి చేతికందిన పంట మొత్తం నేలకైతే ఒరిగిన పరిస్థితి అయితే ఈరోజు శ్రీకాకుళంలో అయితే చుట్టుపక్కల కూడా కనబడుతుంది పంట పొలాలు. ఈ చుట్టుపక్కల మొత్తం ఈ పంట పొలాలు అదే విధంగా చూడండి. అంటే మొత్తం ఓవరాల్‌గా కూడా చూస్తే ఎక్కడ చూసినా సరే పంట మొత్తం కూడాను నేల కొరిగి పూర్తిగా అయిపోయింది. అయితే అసలు ఈ విధంగాను నష్టపోయినటువంటి రైతులకి ఈ పంట మళ్ళీ చేతికి అందుతుందా? లేకపోతే భూమిలో కలిసిపోయే పరిస్థితి ఉందా? రైతుల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వానొచ్చి నుంచి మాకు 5 రోజుల నుంచి వర్షం పడిపోయి చేలు గట్టి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి గేట్లు పొంగిపోయి మళ్ళంటి వెళ్ళిపోయి రైతులందరూ అల్లుకొల్లాలం అయిపోయి మర్రోమ నేర్చుకుని ఉంటామండి. మీరు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మా గ్రామస్తులందరినూ వీలవ్వాలనుకుంటే ప్రతి గ్రామస్తులు అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు అలాగే బాధపడుతున్నారు. దయచేసి మీ అందున ఏదైనా సహకారాలు ఉండాలంటే మా ఊరి గ్రామానికి మీరు సహకరిస్తారని, రైతులు సహకరిస్తారని మేము మరీ కోరుకుంటున్నామండి. ఈ తుఫాను వల్ల రైతులు అందరూ నష్టపోయి ఈ గాలులు వీటిలు విపరీతంగా అయిపోయి వరిసేలు పడిపోయి జనసేలు పడిపోయి అన్నీ పాడైపోయి ఉన్నాం. ఏదో గవర్నమెంట్ సహకరించుకోవాలా, అన్నీ చెందుకోవాలా. ఈ బాధలు పడలేకపోతున్నాం, చెందులు పడలేకపోతున్నాం చేస్తున్నామండి. ఇవన్నీ బాధలు పడి కట్టలు కట్టుకొని నీళ్ళు తీసుకొని పాలు పెట్టినట్లు పెంచి ఇంత బాగు చేసాం. సుఖం లేకుండా అయిపోయింది. పంట పండే టైంకి రైతులు మేలు బాగుపడుతున్నదండి. లోన్లు ఓడేసి అప్పులు పాలు అయిపోయి రైతులు అందరం బాధపడుతున్నాం. పెద్ద రైతులందరికీ ఇదే బాధల పరిస్థితులు. ఈ గట్టున తిరగలేము, కొట్టులంతా ఉండలేకపోతున్నాం అన్నట్లుగా ఉంటున్నదండి. ఏ శాస్త్ర ప్రభుత్వం వచ్చింది సరదాగా ఈ ధాన్యాన్ని సౌకర్యంగా కొనుగోలు చేయాలా, చెందాలా. దాంతో రైతుకి సౌకర్యం జరగాల. సరదాగా ఉండాలి రైతు సరదాగా ఉంటే అందరం సరదాగా ఉంటాం. అంతా సరదాగా జరిగితే బాగుంటుందండి. విఆర్ అగ్రహారం నేను 4 ఎకరాల వ్యవసాయం చేస్తాను. ఊరి ఊడిశాను. దాని గురించి ఈ తుఫాను వల్ల, ముంతా తుఫాను వల్ల చాలా నష్టపోయాం కనుక మొత్తం ఈ గ్రామం చుట్టుపట్టి ఆ మండలాలు అల్లా పోనాయి. దీని గురించి బాగా దెబ్బతిన్నాం కనుక దీని గురించి ప్రభుత్వం ఏదైనా కొద్దిగా సాయం చేస్తారని, అలాగే మరి ఇప్పుడు ప్రతి ఊరు గ్రామం ప్రజలందరూ కూడా బాధపడుతుంటారు. దాన్ని కట్టలు కట్టినా అది నిలబడడం లేదు. అందు గురించి అది ఏదో కొన్ని పోతాయి కనుక అది కూడా ధాన్యం కూడా కొద్దిగా ఏదో రకంగా మా దగ్గర తీసుకెళ్ళి కొంటారని ఆ ప్రభుత్వానికి కోరుతున్నాము.